అమ్మా మిక్సీ జార్లో 2 బనానాస్ వేసుకోవాలి. ఇందులో హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి. 2 ఎగ్స్ వేసుకోవాలి. వన్ స్పూన్ వెనిలా ఎసెన్స్, హాఫ్ కప్ కాచి చల్లార్చిన మిల్క్, ఇవన్నీ వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్ మైదా వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో బనానా మిక్సర్ వేసుకొని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ రకంగా బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే లంప్స్ అనేవి ఉండకూడదండి. బ్యాటర్ వచ్చి మనకి ఈ కన్సిస్టెన్సీలో మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ని మనం గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం ఒక గరిటె వేసుకుంటే సరిపోతుంది. అంటే స్మాల్ సైజ్ దోశలాగా వేసుకోవాలి. దీనిని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మనకి ఈ రకంగా హోల్స్ లాగా వస్తుందండి. అంటే ఇది కుక్ అవడానికి మనకు ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. ఒక సైడ్ కుక్ అయిపోయిన తర్వాత మనం సెకండ్ సైడ్కి కూడా టర్న్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో మళ్ళీ మనం సెకండ్ సైడ్ కూడా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే బనానా పాన్ కేక్ రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.